హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుందండి. ఇట్లా ఓపెన్ ఏరియాలో కూర్చొని ఇట్లా వీడియో చేయటం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఏంటో చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. చిన్నప్పుడు అంటే మేము చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మా అమ్మ, మేము 5 అనమాట, అందరిని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ ఇట్లానే ఓపెన్ ఏరియాలో కూర్చుని నాకు ఎంత కోరిక అనమాట. ఇట్లా ఓపెన్ ఏరియాలో కూర్చోవాలి, ఈవినింగ్ టైంలో ముచ్చట్లు చెప్పుకోవాలి, అలా ఉంటుంది అనమాట. కానీ అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నాకు తీరింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ తీరుతుంది అనమాట. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ఇయర్లీ ట్వైస్ అట్లా వెళ్ళేవాళ్ళము, వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళేవాళ్ళము. వెళ్ళినప్పుడు ఇట్లా ఓపెన్ ఏరియాలో మంచాల మీద కూర్చొని ఇట్లానే ఉంటాయి అన్నమాట, అరుగుల్లాగా ఉంటాయి. అరుగుల మీద కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకోవటం. అప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్లు ఏం లేవు కదండి, టీవీలు మొబైల్స్ ఏం లేవు కదా, ఇప్పుడిప్పుడు వచ్చినాయి కదా. అయితే అప్పుడు నేను ఎద్దనపూడి సులోచనారాని నవల్స్ పట్టుకుని వెళ్ళేది. మా చిన్న ఎప్పుడు అమ్మ నీ చిన్ననాటి కబుర్లు చెప్పంటే అబ్బా నేను చెప్తానులని ఇక ఈ వీడియోస్ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాడు. వాడు చిన్ననాటి కబుర్లో ఇన్ని జరుగుతున్నాయా అని ఆడు వీడియో తీయటం కంటే ముందు కళ్ళు ఇలా పెట్టుకొని చూడటమే సరిపోతుంది ఇప్పుడు కూడా. సో ఎద్దనపూడి సులోచనారాని నవల్స్ పట్టుకుని వెళ్ళేదాన్ని. ఏం ఉండే కాదు కదా, థియేటర్స్ కూడా ఎక్కడో పక్కన ఊరికి వెళ్ళాలి. నేనేం చేసేదాన్ని అంటే ఇట్లాగ పక్కన పెద్ద అరుగులు ఉండేవి అనమాట. అటు ఇటు ఇట్లాగ స్టెప్స్ ఉండే, అటు ఇటు పెద్ద పెద్ద అరుగులు ఉండేవి. నేను ఇంకా నవల్స్ చదువుకుంటూ అలాగే నిద్రపోతూ ఉండేదాన్ని. నాకు అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఆ ఓపెన్ ఏరియా, కొబ్బరి చెట్లు, ఆ తోటలు, మెయిన్ అండి లైఫ్ బాయ్ సోప్తో స్నానాలు చేయటం నిజంగా ఎప్పటికీ నేను మర్చిపోలేను. నాకు చాలా ఇష్టం లైఫ్ బాయ్ సోప్ అంటే, అప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. అంటే ఇప్పుడు ఇక అన్నీ మారిపోయినాయి అనుకోండి, నాకు లైఫ్ బాయ్ అంటే అసలు ఎవర్ గ్రీన్ అనమాట, అంత ఇష్టం నాకు ఆ సోప్ అంటే. ఏంటో అసలు దేనికో కూర్చొని ఏదేదో మాట్లాడేస్తున్నాను. బయటకు వచ్చి ఓపెన్ ప్లేస్ బాగుందని చెప్పేసి ఏదేదో మాట్లాడేస్తున్నాను. అసలు నేను కూర్చున్న పర్పస్ వేరు. నేను ఇంకా ఇప్పుడు అసలు మెయిన్ వీడియో ఏంటంటే అమెజాన్ నుంచి నేను కొన్ని ఐటమ్స్ తెప్పించాను. ఆ ఐటమ్స్ గురించి మీకు చెప్దాం అనిపించింది నాకు. అంటే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. జెన్యున్గా ఇస్తానండి, ఏదైనా జెన్యున్గా ఇస్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే బాగాలేదని చెప్తాను. ఏమైనా అమెజాన్ నాకు ఏమైనా రికమెండ్ చేస్తున్నారా? ఆయన డబ్బులు ఇచ్చినా నేను నిజం చెప్పను. ఆయన నిజం బయటకు వచ్చింది. వాళ్ళు మనీ ఇచ్చినా నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. నేను అన్నీ ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూస్ఫుల్ ఏది అనిపిస్తే అది తెప్పించుకోండి. ఏంటి ఇట్లా బయట కూర్చోగానే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చేసి నేను చిన్ననాటి మెమరీస్ అన్నీ నాకు గుర్తుకొచ్చేసినాయి. ఇలా చెప్పడం కూడా నాకేంటో ఒక ఏ వీడియో స్టార్ట్ చేసే ముందైనా 5 minutes ఇలా చెప్తే ఏంటంటే ఒక 10 years తర్వాత నా మెమరీ అనేది లాస్ అయిపోతుంది కదా. మా పిల్లలు నా మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాయనమ్మ ఇలా చిన్నప్పుడు ఇలా చేసిందా నేను చెప్పలేకపోతే వీడియోల ద్వారా ఇగోండి అమ్మాయి నేను ఇట్లా చేశానని వీడియోల ద్వారా చెప్తాను కదా. అదొక అడ్వాంటేజ్ అనుకుంటున్నాను నేనైతే, అదొక అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. సో ఇంకా మనం ఏమేమి తెప్పించానో అది చెప్తాను మీకు. మెయిన్ ఏంటంటే ఇక్కడ కొంచెం గార్డెన్ ఉంది. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ ఏంటంటే విల్లాకి 1 side అనమాట. నాకు అందుకనే అటు వేరే సైడ్ 4 sides ఉంటుంది ఓపెన్ ఏరియా. నేను ఒక సైడ్ కూర్చున్నాను, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అది బాగుందని చెప్పేసి ఇటు కూర్చున్నాం మేము. ఇక్కడ కొంచెం ఫ్రంట్ కొంచెం చిన్న గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ కోసం అని చెప్పేసి నేను ఇది తెప్పించాను. అప్పుడేదో మనం పారలు కొడవళ్ళు అవన్నీ ఉండేవి కదండి, కానీ చూసారా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. అసలు గడ్డి కూడా చాలా బాగా వస్తుంది. చక్కగా ఇలా గార్డెన్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది తెప్పించుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దీని పేరా ఏం పేరో ఏమో ఏం లేదండి, గార్డెన్ టూల్స్ అని అంటే ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓన్లీ 60 rupees. ఇది 60 rupeesకి చాలా సాలిడ్గా ఉంది. అసలు మెటీరియల్ కూడా చాలా బాగుంది. నాకు మెయిన్ కలర్ కూడా బాగుంది. నాకు బ్లాక్ అంటే ఇష్టం కదా, బ్లాక్లోనే తీసుకున్నాను నేను. అంటే ఉన్నాయే బ్లాక్, అదే ఆర్డర్ ఇచ్చేసాను. సూపర్ ఉంది ఇది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇక్కడ
ఇంట్లో కర్టెన్స్ ఓనర్స్ పెట్టేసి ఉంచారనమాట. ఆ కర్టెన్స్ మనకు తీయటానికి కుదరదు, పెట్టడానికి కుదరదు, అట్లా ఫిక్స్డ్గా చేసేసారు. అందుకని నేను వ్యాక్యూమ్ క్లీనర్ పెడదాము. వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మనం డైలీ పెట్టలేము కదా, వ్యాక్యూమ్ క్లీనర్ ఎప్పుడు మంత్లీ వన్స్ పెడతాము. ఎవ్రీడే ఇట్లా 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 అనుకోవచ్చులే అని చెప్పేసి నేను కర్టెన్స్ క్లీనింగ్ది తెప్పించుకున్నాను. తీరా చూస్తే కర్టెన్ క్లీనింగ్స్ అన్నీ నేను టైప్ చేసి ఇవి వచ్చినవి కార్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, కార్ సీట్స్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, 80 రూపీస్ అట్లానే ఉంది. అన్నీ 100 బిలోసే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా రెండు కూడాను చాలా బాగుంది. ఇది కూడాను. నెక్స్ట్ ఇది బ్రష్. ఇది ఎట్లాగూ ట్రాన్స్పరెంట్ ఉందని నేను ఓపెన్ చేయలేదు ఇంకా. ఇది బాత్రూమ్ది బ్రష్ అండి, చక్కగా హ్యాండిల్ పట్టుకుని. అంత క్రితం నాది వేరేది ఉండేది, గ్రీన్ కలర్ ఉండేది. ఇది ఇంకా చాలా ఇదేంటంటే కొంచెం మెటల్ టైప్ ఉందన్నమాట. ఇదంతా స్క్రబ్ అంతా మెటల్ టైప్ ఉంది. దాంతో ఇంకా మనకి గ్లాస్ అదంతా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. బాత్రూంలో గ్లాసెస్, టైల్స్ అవన్నీ బాగా ఈజీగా క్లీన్ అవ్వడానికి ఇది తెప్పించుకున్నాను. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంత క్రితం నేను ఆల్రెడీ వాడాను, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకోటి తెప్పించుకున్నాను. ఇది కాకపోతే అంత క్రితం ఏంటంటే అది జస్ట్ స్పాంజ్ టైప్ స్క్రబ్ అనమాట. ఇదేంటంటే మెటల్ టైప్ ఉంది, దానివల్ల ఇంకా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను. మా చిన్నకి బయట సైడ్ ఏదేదో కుట్టేస్తున్నాయి అంట, అందుకని చెప్పి ఫస్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఎగ్ బాయిలర్. డైలీ ఎగ్స్ బాయిల్ చేస్తానండి. మా పెద్దబాబు కంపల్సరీ డైలీ ఎగ్స్ బాయిల్ చేయమంటాడు, జిమ్ చేస్తాడనమాట. అందుకని ఎవ్రీడే నేను 5-6 ఎగ్స్ బాయిల్ చేయాలి. ఇంక ఎవ్రీడే ఆ కుక్కర్లో నీళ్లు పోసి అదంతా పెద్ద పనిలాగా ఉంటుంది నాకు. నేను అన్నీ ఈజీగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏ పని తక్కువ ఉంటుందా అని చూసుకున్నాను. ఇదేముంది, జస్ట్ ఎగ్స్ పెట్టేసి ఈ కప్పుతో వాటర్ పోయాలంట ఇందులో. ఈ కప్పుతో ఇందులో వాటర్ పోసేసి 6 ఎగ్స్ పెట్టేసేసి మంచిగా ఇలా పెట్టేసి ఆన్ చేయటం. నేను ఆల్రెడీ ఇది యూట్యూబ్లో ఒక అమ్మాయి రివ్యూ ఇచ్చిందనమాట. నేను ఆ అమ్మాయి రివ్యూని బట్టి తెప్పించుకున్నాను. ఇది ఆ అమ్మాయి చాలా బాగా చెప్పిందని చెప్పేసి తెప్పించుకున్నాను. చూడాలి ఇది ఇంకా ఎట్లా ఉంటుందని చూడాలి. ఇంకా మనం చూడలేదు. ఇప్పుడే ఇవాళ వచ్చినాయి అన్నీ, ఈరోజే వచ్చినాయి ఐటమ్స్ అన్నీ. నెక్స్ట్ ఈ మ్యాట్స్ అండి, సూపర్ ఉన్నాయి మ్యాట్స్ అయితే. అసలు నేను ఆల్రెడీ అన్ని టాయిలెట్స్ దగ్గర వేసేసాను. కాకపోతే ఎప్పుడన్నా సడన్గా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చారనుకోండి, కొత్తగా ఉండాలని చెప్పేసి ఇంకా నేను సెట్ లాగా తెప్పించాను. జస్ట్ 60 రూపీస్ అండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. 5 వచ్చినాయి, 300 రూపీస్కి సెట్ అనమాట. 5 మ్యాట్స్ వచ్చినాయి. ఇట్లా వచ్చిందనమాట. నాకు ఇష్టమైన బ్లాక్. ఇట్లా 5 వచ్చినాయి, 5 మ్యాట్స్. చాలా బాగున్నాయి మ్యాట్స్ కూడాను. ఇదొకటండి, చాలా కిచెన్లోకి బాగుంటుందని చెప్పేసి నేను ఇది తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం పెద్దది కాబట్టి కిచెను ఇక ఇష్టం వచ్చినట్టు తెప్పించేస్తున్నాను, పెద్ద కిచెన్లు అని చెప్పేసి. ఇంకా చాలా బాగుందండి అసలు. ఇది అసలు నేను అన్నీ పెట్టి చూపించాలి, కానీ అంత నాకు టైం లేదు పెట్టి చూపించడానికి. ఇందులో చక్కగా హ్యాండ్ వాష్ది పెట్టుకోవడానికి, ఇక్కడేమో మనం సింక్ క్లీన్ చేసుకునే బ్రష్ పెట్టుకోవడానికి, ఇక్కడే సోప్ పెట్టుకోవడానికి, ఇక్కడేమో మనం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి. అసలు నిజంగా గోడకు పెట్టుకునేటట్టుగా ఇట్లా ఇచ్చారు హోల్స్. మామూలుగా ప్లాట్ఫామ్ సింక్ పక్కన ప్లాట్ఫామ్ మీద పెట్టుకునేటట్టుగా కూడా ఇలా ఇచ్చారు. మళ్ళీ మనం సోప్ పెట్టిన తర్వాత ఏమన్నా వాటర్ ఇందులో డ్రైన్ అయిపోతాయి కదా, ఆ డ్రైన్ అయిన వాటర్ని కూడా ఇట్లా పడేసుకునేటట్టుగా ఇట్లాగనమాట. అది చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. ఇది కూడా అంతేనండి, 100 అట్లా ఉంది. అంటే రేట్స్ అంత గుర్తుకు లేవు నాకు. దీని పేరు 3-in-1 కిచెన్ స్టాండ్ అని అంటే వచ్చేస్తుందండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలు. ఇది కూడా ఎవరికైనా యూజ్ అని అనిపిస్తే కనుక తెప్పించుకోవచ్చు దీన్ని కూడా. ఇక వేస్ట్ ఐటమ్ అండి ఇదైతే మాత్రం. నేను చెప్తున్నాను కదా నేను జెన్యూన్గా ఇస్తానని. ఇది మాత్రం నేను కట్టర్ని తెప్పించాను, ఇట్లాగ వెజిటబుల్స్ అవి ఇవి కట్ చేసుకోవడానికని. నాకైతే అంత, నేను మార్నింగ్ తీసాను అనమాట. తీసి అసలు జస్ట్ ట్రై చేశాను. ట్రై చేస్తే
అసలు అంత బాగా కట్ అవ్వట్లేదు అసలు. మన ఇక ఈ సీజరే బెటర్, ఇంకా ఇది బెటర్. ఇదైతే వేస్ట్ అనిపించింది నాకు. నాకు అంత నచ్చలేదండి, ఇదంత నచ్చలేదు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తెప్పించుకోండి, నాకైతే ఇది నచ్చలేదు. నెక్స్ట్ ఇది కూడానండి, ఇది మనం స్టవ్ దగ్గర నుంచునేటప్పుడు బాగా బాగా కాళ్ళు పెయిన్ వస్తూ ఉంటాయి కదా, పాదాలు. ఆ పెయిన్ రాకుండా మనం ఇట్లా మ్యాట్ లాగా వేసుకోవడానికి అనమాట. నేను అనుకున్నాను జస్ట్ ఒక 1 ఇంచో 1/2 ఇంచో. నేను మా చెల్లి దగ్గర యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది అనమాట. యూఎస్లో ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర ఇది ఉండేది. నేను వాళ్ళదే ఇట్లా 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఇట్లా ఉండే థిక్నెస్ ఉండేది. మనం నుంచున్నా కూడా ఎంత కాళ్ళు నొప్పులున్నా కూడా నొప్పులన్నీ పోయాయి అనమాట. అట్లా అనుకొని చెప్పి నేను తెప్పించాను. ఇది కూడా ఇక్కడ కిచెన్ అక్కడ కిచెన్ లాగా ఉందని చెప్పేసి తెప్పిస్తే అస్సలు బాగాలేదండి. ఇది కూడా చాలా చాలా వేస్ట్, మళ్ళీ మనీ కూడా చాలా ఎక్కువ. ఇది 400 ఎంత ఉంది, నాకు వేస్ట్ అనిపించింది ఇది కూడా. ఇప్పుడు నేను ఇవాళ తెప్పించిన వాటిల్లో ఇది వేస్ట్ అనిపించింది నాకు. ఇంకా అన్నీ బాగున్నాయి. ఇంకొకటి అయితే ఇంట్రెస్ట్ అండి అసలు. నేను నాకు అసలు ఓపెన్ చేయని కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఈ పార్సలే నచ్చింది. ఈ పార్సల్ నచ్చి ఈ పార్సలే మీకు చూపించాలి. నాకు చాలా క్యూరియాసిటీ ఉందన్నమాట. అసలు నేను ఇచ్చిన ఐటెం ఎట్లా ఉంటుంది ఏంటి. నాకు ఈ ప్యాకింగే బాగా నచ్చిందండి. అసలు అమెజాన్ అంటే తెలుసు కదా, ఫుల్ ప్యాకింగ్ నీట్గా ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది ఈ ప్యాకింగ్ అయితే. చూసారా, ఇందులో ఏం తెప్పించానో చూపిస్తాను మీకు. నేను ఈరోజు చాలా బిజీ ఉన్నాను, రేపు షూట్ చేద్దాం అనుకున్నాను ఇవన్నీ. కానీ ఇది చూడాలంటే ఈ ప్యాకింగ్ ఈ పార్సిల్ అంతా తీసేయాలి. తీసేస్తే మళ్ళీ మీరు ఈ పార్సిల్ చూడరు కదా, ఇంత అందమైన పార్సిల్ చూడరు కదా. అందుకని నేను ఇంకా టకటక ఇప్పుడే చేసేద్దామని అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాను. చాలా నచ్చింది నాకు ఇష్టమైన ఐటమ్ అనమాట ఇది. ఏంటనుకుంటున్నారు కదా, చూపిస్తా సర్ప్రైజ్. మా చిన్నకు కూడా తెలియదండి ఏంటా అనుకుంటున్నాడు. ఇచ్చింది వాడి ఆర్డరు, కానీ వాడికి కూడా తెలియదు. అంటే ఒక్కరోజే వచ్చిన రోజున ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుందండి. మార్నింగ్ టైంలో బోర్ అనిపించేసి ఇంకా బోర్ కొట్టినప్పుడల్లా మేము ఇట్లా ఆర్డర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటున్నాం. ఇంకా చూపిస్తున్నాను 1 2 3. ఏంటమ్మా బాంబులా. నాకు ఎంత ఇష్టమేనండి అసలు, ఇదంటే పిచ్చి ఇష్టం నాకు అసలు. అందుకని నాకు అసలు ఇది చెప్తున్నాను కదా, నేను చాలా బిజీ ఉన్నాను ఈరోజు. అయినా సరే దీన్ని ఓపెన్ చేయాలి, ఏమైనా సరే మీ ముందే ఓపెన్ చేయాలి, నేను కూడా మీతో పాటే నేను చూడాలి అని చాలా ఇదిగా ఉన్నాను అసలు ఈ రోజున. సూపర్ ఉందండి. ఏంటి అనుకుంటున్నారా, ఇది స్పైసెస్ పెట్టుకునేదండి. అన్ని తాలింపు గింజలు స్పైసెస్ అన్నీ పెట్టుకునే అనమాట. మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, మెంతులు ఇట్లా అన్నీ పెట్టుకోవటం. ఇక్కడ ధనియాల పౌడర్ నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను. చూసారు ఎంత బాగుందో. ప్లాట్ఫామ్ కొంచెం పెద్దగా ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇలా జస్ట్ ఇలా తీసేసి ఇలా అన్నమాట. ఇట్లా ఇందులో సన్న స్పూన్స్ వేసుకోవాలి. మన చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్ వేసుకొని తీసుకోవాలన్నమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఐటమ్ అండి. ఇప్పుడు తెప్పించిన అట్లా అన్నిట్లో చాలా చాలా ఇష్టం అనమాట. అసలు మీకు దీని గురించి చెప్పాను కదా, ఇవన్నీ తాలింపు గింజలు స్పైసెస్ వేసుకోవడానికి. ఇవన్నీ జస్ట్ ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. మనకి అటువైపు ఉన్నది మనం ఊరికే ఇట్లా మొత్తం తిప్పవసరంలా, జస్ట్ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అట్లా ఇచ్చారనమాట. ఇది స్టాండ్ ఇలాగ ఇచ్చారు. 16 బాటిల్స్ ఉంటాయి. 16 ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. 16 బాటిల్స్ అంటే 16 ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని తెలుసు కదా. ఇంకా
దీని ప్రైస్ కూడా చాలా 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 రీజనబుల్ అనమాట. ఓన్లీ 400 రూపీసే. ఒకప్పుడైతే నేను క్వార్టర్లో ఉన్నప్పుడైతే తెప్పించుకుందాం అనుకున్నా కూడా అక్కడ ప్లేస్ తక్కువ అని చెప్పేసి నేను అసలు తెప్పించుకుందాం అన్నా కూడా అప్పుడు 1000 అబవ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఉన్న కొద్ది మరి ఈ కరోనా వలన ఏమో కానీ రేట్స్ అన్నీ చాలా డిక్రీజ్ చేసేసారు అమెజాన్ వాళ్ళు. చాలా వరకు రేట్స్ అన్నీ చాలా రీజనబుల్గా ఉంటున్నాయి. ఇది కూడా 400 అనేసరికి నేను ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. కానీ రివ్యూ చూసారనమాట, కింద ఉంటాయి కదా రివ్యూస్ రాస్తారు కదా, రివ్యూ చూస్తే అందరు మంచి రివ్యూ ఇచ్చారు. అయినా 400 కదా, ఎలా ఉంటుంది అసలు చూద్దాంలే, బాగోపోతే రిటర్న్ ఉంటుంది కదా మనకు, అదొక ఆప్షన్ ఉంది కదా అని తెప్పించాను ఇది. ఇప్పుడు అదే నేను ఇప్పుడు తెప్పించిన నాకు ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది బాటిల్స్ కదా, అందుకని ఇంత నీట్గా ప్యాకింగ్ ఉంది. ఇప్పుడు తెప్పించిన వాటిలో అన్నీ బాగున్నాయండి. ఓన్లీ ఈ కట్టర్ ఒకటను ఈ మ్యాట్ ఒకటే అంతగా నచ్చలేదు నాకు అసలు. ఈ రెండు అయితే వేస్ట్ అనిపించేసింది నాకు. కానీ రిటర్న్ ఇద్దాం అనుకుంటే ఎందుకులే ఇంకా అని ఉంచేసాను. ఇంకా ఏముందో తక్కువ రేట్సే కదా అని ఉంచేసాను. ఇంకా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదొకటి ఎగ్ బాయిలర్ ఒకటి, మ్యాట్స్ ఒకటి, మెయిన్ ఇదొకటి సూపర్ ఉంది. ఇది కూడా ఓకే అండి. ఈ నా యొక్క చిన్న షాపింగ్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.